ఎంఎంఎస్ ఆవిష్కరణలో కంటతడి పెట్టారు మోత్కుపల్లి నరసింహులు. ఎంతో నష్టపోయాం, ఇప్పటికైనా మనం ఏకం కావాలి అంటున్నారు. మీరు నా తోడుంటే తెలంగాణలో రాజకీయం మారిపోతుంది అంటున్నారు. ఎవరు మనపై జాలి చూపట్లేదు అంటున్నారు మోత్కుపల్లి నరసింహులు. ఇప్పటికైనా మనం అంతా ఏకమవుదాం, ఏ ఎన్నికలు జరిగినా మాదిగల ఓట్లు మాదిగలకే అనే నినాదంతో ప్రజల్లోకి వెళదామన్నారు ఆయన. అందరికీ తెలవాలి, ఈ యొక్క జెండా అందరిది. అన్ని కులాల వాళ్ళు కూడా మనకు కలిసి వస్తారు. మీరు అర్థం చేసుకోండి. మనం ఏకమైతే మిగతా కులాలు, బీసీ కులాలు కూడా ఏకమవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదట మనం ఏకమవుదాం. పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కాపులంతా ఏకమయ్యారో ఇక్కడ మాదిగలంతా మనం ఏకమవుదామని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు రాజకీయాలు చేయండి, మీరు రాజకీయాలు చేయండి, రాజకీయ పదవులు పొందేటట్టుగా మన కులానికి కూడా సపోర్ట్ చేయమని మాత్రమే మీ కాళ్ళకు మొక్కుతూ చెప్తున్నాను. డెబ్బై ఏళ్ళు వచ్చింది, ఎన్ని రోజులు బతికినా నా జాతి కోసమే బతుకుతా నేను. మీరు నాకు తోడుంటే ఈ తెలంగాణలో రాజకీయం మారిపోద్ది. మన రోజులు వస్తాయి, మన కాలం వస్తుంది. మన జాతి ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాజ్యసభకు పోతారు, కౌన్సిల్కి పోతారు. ఏడున్నారు మీరు? తెల్ల బట్టలు వేసుకోవచ్చు, కానీ మీరు ఏడున్నారు? మీరు ఎక్కడున్నారు? ఈ జాతి ఎక్కడుంది? ఏ స్థితిలో మనం ఉన్నాం? ఎవడన్నా జాలి చూపిస్తున్నా మన మీద? మాదిగలంతా కులానికి తప్ప పార్టీలను చూసి ఓట్లు వేయొద్దు అన్నారు మోత్కుపల్లి. పార్టీలను చూసి ఓట్లేసినన్ని రోజులు మనం ఎదగలేమన్నారు. కులానికి కోటేయండి. పార్టీకి వేసినంత కాలం మనం భ్రష్టు పడిపోతాం, ఇంకా కిందికి పోతాం తప్ప పైకి వచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి కులానికి ఓటేద్దాం. ఎవరన్నా ఉండని, ఇద్దరు పోటీ చేస్తే ఇద్దరు మాదిగోళ్ళు అయితే మనోళ్ళు ఎవరికన్నా వేసుకోవచ్చు. మాదిగ మధ్యలో పోటీ జరిగితే మాదిగోనికే గట్టిగా చెప్పండి, మాదిగోడే. ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం మనం. ఎంత? మనం ఓటు వేయకపోతే గెలవడా ఎమ్మెల్యే? ఏ ఎమ్మెల్యే అయినా బతిలాడుకొని మాదిగోరికి టికెట్ అక్కడ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తేనే ఈయన కూడా గెలుస్తాడు. ఈ మొగోడు ఎవడైనా కానీ, రెడ్డి కానీ, కమ్మ కానీ, విలమ కానీ, వాళ్ళు గెలవాలంటే మా మాదిగలను గౌరవించినోడు, మా మాదిగలకు గౌరవం ఇచ్చినోడే ఆ పార్టీ గెలుస్తుంది తప్ప మరొకటి గెలిచే ప్రశ్నే లేదు.